డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ పేరు వినగానే చాలా మందికి కళ్ల ముందే యాక్షన్ సీన్లు కనిపిస్తాయి. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో బోయపాటి సినిమా అనగానే ఆ అంచనాలు వెంటనే పెరిగిపోతాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో అఖండ 2 సినిమా అఖండ తాండవం పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను కెరీర్లో ఈ మూవీ అత్యంత కీలకం కానుంది. అదే సమయంలో తక్కువ సినిమాలే చేసిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగిన బోయపాటి బ్యాక్గ్రౌండ్ పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బోయపాటి తన చిన్నతనంలో పొలంలో పనిచేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎస్ఐగా సెలెక్ట్ అయినా పెళ్లిళ్ల వీడియోగ్రాఫర్గా ఎందుకు మారాడు, పెదకాకాన్ నుండి సినిమా రంగానికి ఎలా వచ్చాడు, తండ్రి తన స్నేహితుడు తన చేతిలోనే కన్నుమూయడానికి కారణం ఏంటి, కొరటాల శివతో వివాదంపై చర్చ ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బోయపాటి శ్రీను 1971 ఏప్రిల్ 25న గుంటూరు జిల్లాలోని పెదకాకాని గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు లింగయ్య, సీతారామమ్మ. తల్లిదండ్రులకు 5గురు సంతానం. అందులో బోయపాటి శ్రీను 3వ సంతానం. తండ్రి లింగయ్య వ్యవసాయం చేసేవారు. బోయపాటి లింగయ్య గారు గ్రామ పెద్దగా ఉండేవారు. కొన్ని కారణాలతో భూములు, ఆస్తులు అన్నీ అయిపోయి ఆర్థికంగా ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. దీంతో సెలవు రోజుల్లో డబ్బులు సంపాదించాల్సి వచ్చేది. పొలం పనులకు కూడా వెళ్లేవారు బోయపాటి శ్రీను. పగటిపూట ఎంత పనిచేసినా సాయంత్రానికి ఊర్లోని సెంటర్కు చేరేవాడు. తన 6గురు ఫ్రెండ్స్తో మీటింగ్లు పెట్టేవాడు. వారిలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉండేవారు. అదే సమయంలో బోయపాటి శ్రీను యాక్టివ్గా ఉండడంతో పాటు బాగా చదువుతుండడంతో తండ్రి బోయపాటిపై చాలా అంచనాలు పెట్టుకున్నారట. తనకు కూడా చదువుపై ఆసక్తి ఉండేది. సివిల్స్ రాస్తానని చెప్పేవాడు. ఇక బయట అల్లరి చేయడం, అమ్మాయిలను ఆట పట్టించడం, గొడవలు చేయడం లాంటివి చేసినా ఇంటి దగ్గర మాత్రం బుద్ధిమంతుడుగా ఉండేవాడు. గ్రామంలోనే చదువుతున్న గొడవలను ఇంటి వరకు రాకుండా మేనేజ్ చేసేవారు. గ్రామంలో నన్నపనేని కృష్ణారావు, మౌలాలి, భాస్కర్, హుసేన్, పుల్లారావు బోయపాటికి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవారు. వీరంతా కలిసి గ్రామంలోని థియేటర్కు వచ్చిన ప్రతి సినిమాను మిస్ కాకుండా చూసేవారు. అయితే కొన్నాళ్ల తరువాత గ్రామంలో కుల రాజకీయాలు మొదలు కావడంతో స్నేహితులు కొందరు దూరమయ్యారు. ఆ అంశం బోయపాటిపై చాలా ప్రభావం చూపించింది. తన మిత్రులు దూరమయ్యారు అనే బాధ నుండి బయటపడేందుకు ఊళ్ళోనే ఉన్న థియేటర్లో సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఆ సమయంలోనే అడవిరాముడు సినిమాకు బోయపాటి శ్రీను చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. టికెట్ లేకుండా కనీసం 100 సార్లు చూశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బోయపాటి శ్రీను. అయితే పరీక్షలు దగ్గర పడుతున్నాయన్న టైంలో రేయింబావులు చదివేవాడు. 10th తర్వాత గుంటూరులోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కాలేజ్లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీలో బీకాం చదివినా సివిల్స్ చదవాలి అనే ఉద్దేశంతో పీజీలో ఎంఏ హిస్టరీ తీసుకున్నారు. ఆ సమయంలోనే కాలేజ్లో గొడవలు కూడా ఉండేవి. తమ కాలేజ్ అమ్మాయిలను తాము మాత్రమే టీజ్ చేయాలని, అలా కాకుండా వేరే కాలేజ్ వారు టీజ్ చేయడం ఏంటనే విధంగా గొడవలకు వెళ్లేవారు. తమ కాలేజ్లోకి వేరే కాలేజ్ అబ్బాయి వస్తే ఊరుకునేవారు కాదు. అందమైన అమ్మాయి కనిపిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు నచ్చితే ప్రేమించండి, నచ్చకపోతే గొడవ చేయొద్దు, నేను కూడా వెంటపడను అని చెప్పేవారట. డిగ్రీ చదువుతున్నప్పుడే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవారు. అప్పటికే బ్యాడ్మింటన్, క్యారమ్స్లో పట్టుండేది. కాలేజ్ తరపున కొన్ని ప్రైజులు సాధించారు. అయితే చదువు వదిలేసి గేమ్స్పై దృష్టి పెట్టడం ఏంటని తండ్రి కోప్పడేవారట. ఎంత చెప్పినా బోయపాటి శ్రీను వినకపోవడంతో ఓ రోజు ఇంట్లో ఉన్న సమయంలో బోయపాటి శ్రీను దగ్గరకు వచ్చిన లింగయ్య గారు ఓసారి నీ చెయ్యి చూపించు అన్నారట. తన చెయ్యి రేఖలు చూసి జాతకం చెబుతారేమో అనుకున్నారట బోయపాటి శ్రీను. కానీ తండ్రి మాత్రం బోయపాటి శ్రీను మధ్య వేలిని పట్టుకుని సుత్తితో కొట్టారట. క్యారమ్స్ ఆడేది ఆ వేలితోనే కాబట్టి ఆ వేలిపై కొట్టారు. దీని తర్వాత క్యారమ్స్ వైపు వెళ్లలేదు బోయపాటి శ్రీను. బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో చదువుపై దృష్టి పెట్టారు. ఖాళీగా ఉన్న టైంలో చందమామ, బాలమిత్ర కథలు చదివేవారు. ఊళ్ళోని లైబ్రరీలో సయ్యద్ బాజీ అనే ఫ్రెండ్ ద్వారా కొత్త పుస్తకాలు తెప్పించుకునేవాడు. ఆ సమయంలోనే బోయపాటి శ్రీను లైఫ్ టర్న్ అయింది. ఆ లైబ్రరీలోకి షాడో నవల వచ్చింది. దాన్ని చాలాసార్లు చదివారు. ఆ క్రమంలోనే కొన్ని న్యూస్ పేపర్లు కూడా చదివేవారు. అప్పటికే మాలిని పేరుతో బోయపాటి శ్రీను వాళ్ళ అన్నయ్య బ్రహ్మానందరావు ఫోటో స్టూడియో పెట్టారు. ఆ ఫోటో స్టూడియోకి అప్పుడప్పుడు వెళ్లేవాడు బోయపాటి శ్రీను. కొన్నిసార్లు కాలేజ్లో గొడవలయ్యే పరిస్థితి ఉంటే స్టూడియో దగ్గరే సెటిల్ చేసుకునేవారు. ఆ సమయంలోనే బోయపాటి శ్రీను లైఫ్లో మరో సంఘటన జరిగింది. బోయపాటి శ్రీను స్నేహితుడైన దేవభక్తుని సత్యనారాయణ అనే యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అది 2 సైడ్ లవ్ అయినప్పటికీ
పెద్దల ఒత్తిడితో ఆ అమ్మాయి సత్యనారాయణ కాకుండా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది. దీంతో సత్యనారాయణ విషం తాగాడు. కాసేపటికి గమనించిన బోయపాటి శ్రీను తన ఫ్రెండ్ని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ మార్గమధ్యలోనే అతను చనిపోయాడు. ఆ ఘటన నుండి తేరుకునేందుకు బోయపాటి శ్రీనుకు చాలా సమయమే పట్టింది. అప్పటికే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఒత్తిడి కూడా పెరిగింది. దీంతో తన అన్న నడుపుతున్న మాలిని స్టూడియోపై దృష్టి పెట్టాడు. అక్కడి పనులను చూసుకునేవాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నంబర్ 1 స్టూడియోగా పేరు వచ్చింది. పెళ్లి వీడియోలకు ఫేమస్ అయింది కూడా. ఈనాడులో కొంతకాలం పాటు విలేఖరిగా కూడా చేశారు. అప్పట్లో పెద్దగా సంపాదన లేకపోయినా తన ఖర్చుల వరకు తనకు సరిపోయేవి. అత్యవసర సమయాల్లో ఇంటికి ఉపయోగపడేవి. ఇక పీజీ పూర్తయ్యాక ఎస్ఐ నోటిఫికేషన్ పడ్డంతో తనకు ఇష్టం లేకపోయినా అప్లై చేశారు. ఫిజికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాడు. సెలెక్ట్ కూడా అయ్యారు. అయితే అప్పటి పరిస్థితుల్లో బోయపాటి ఎస్ఐగా చేరేందుకు వాళ్ళ తల్లి భయపడ్డారు. దీంతో ఎస్ఐగా సెలెక్ట్ అయినా ట్రైనింగ్కు వెళ్ళలేదు. స్నేహితుల సలహాతో అనుకోకుండానే ఫోటోగ్రఫీలో పీహెచ్డీ పూర్తి చేశారు. అప్పటికి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడింది. 2-3 ఏళ్లు అలాగే గడిచాయి. అప్పటి వరకు తనకు సినిమాల్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన లేదు. అయితే దర్శక రచయిత పోసాని కృష్ణమురళి బోయపాటి శ్రీనుకు దగ్గరి బంధువు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా ఉండేవి. ఆయన వీరి ఇంటికి వచ్చిన టైంలో రాజకీయ చర్చలు, సినిమా చర్చలు కూడా జరిగేవి. అప్పుడే తనకు కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన కలిగింది. ఇదే విషయం తండ్రితో చెబితే ఆయన కోప్పడినా కొన్నాళ్లకు ఒప్పుకున్నారు. ఓసారి పోసాని కృష్ణమురళి తన ఇంటికి వచ్చినప్పుడు కుమారుడి విషయాన్ని ప్రస్తావించారట. దీంతో నా దగ్గరకు పంపండి, నేను చూసుకుంటాను, ఏదో ఒకటి చేద్దాం అన్నారట పోసాని కృష్ణమురళి. దీంతో మరుసటి రోజే ట్రైన్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నారు బోయపాటి శ్రీను. పోసాని సూచన మేరకు ముత్యాల సుబ్బయ్య వద్ద నార్మల్ సహాయకుడిగా చేరారు. కొన్నాళ్లు పోసాని ఇంట్లోనే ఉన్న బోయపాటి ఆ తర్వాత కృష్ణానగర్లో రూమ్ తీసుకున్నారు. ముత్యాల సుబ్బయ్య గారికి సహాయకుడిగా మారారు. ఒక చిన్న మాట, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, అన్నయ్య, స్నేహితుడు, మనసున్న మారాజు, దీవించండి సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత కో డైరెక్టర్ అయ్యారు. అప్పటికి ఒక్కో సినిమాకు 1500 రూపాయల జీతం వచ్చేది. అవి తనకు సరిపోయేవి కాదు. ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. చాలా రోజులు ఎదురు చూసినా ఆదాయం పెరగలేదు. దీంతో ఓ రోజు ఇంటికి తిరిగి వచ్చేస్తాను, డబ్బులు సరిపోవడం లేదు అని ఫోన్లో చెబితే బోయపాటి శ్రీను గారి అక్కయ్య మాట్లాడుతూ, నువ్వు పెదకాకాని వస్తే డైరెక్టర్గానే తిరిగి రావాలి అని చెప్పారట. ఎంతో సౌమ్యంగా ఉండే తన అక్కయ్య, అన్నయ్య తనపై ఎంత నమ్మకం ఉంచుకున్నారో అర్థమై ఏదైనా హైదరాబాద్లోనే తేల్చుకోవాలి అని డిసైడ్ అయ్యారు. కథలు రాయడంపై దృష్టి పెట్టారు. ఓ కథను రాసుకున్నారు. అప్పటికే ముత్యాల సుబ్బయ్య గారి ద్వారా, పోసాని గారి ద్వారా పలువురు హీరోలు పరిచయమయ్యారు. అలా జూనియర్ ఎన్టీఆర్ను కలిసి ఓ కథను చెప్పారట. ఆ కథను విన్న జూనియర్ ఎన్టీఆర్ పాజిటివ్గానే రియాక్ట్ అయినా అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ వేరే సినిమాల్లో ఉండడంతో కుదరలేదు. ఆ తరువాత అల్లు అర్జున్కి చెప్పారట. అప్పటికి అల్లు అర్జున్ గంగోత్రి సినిమా కంప్లీట్ చేశారు. బోయపాటి శ్రీను చెప్పిన కథను విన్న అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఓకే అన్నారట. అయితే 2 రోజుల తరువాత పిలిచి ఇంట్లో వాళ్ళకి కథ చెప్పమని అల్లు అరవింద్ అనడంతో అదే కథ చెప్పారు. అయితే గంగోత్రి సినిమా చేసిన బన్నీ అంత కథను మోయగలడా అనే సందేహం వచ్చిందట. కథలో మార్పులు చేసినా హెవీగానే అనిపించింది. దీంతో అల్లు అర్జున్తోనూ ఆ సినిమా కుదరలేదు. బోయపాటి శ్రీను చెప్పిన కథకు బాగా కనెక్ట్ అయిన అల్లు అర్జున్ ఓ రోజు బోయపాటిని తన కారులోనే దిల్ రాజు ఆఫీస్కి తీసుకెళ్లారు. దిల్ రాజుకు కథ చెప్పిరా, నేను కారులోనే ఉంటాను అన్నారట. అప్పటికే అల్లు అర్జున్ దిల్ రాజుకి విషయం చెప్పారు. దీంతో బోయపాటి చెబుతున్న కథను వింటున్నారట దిల్ రాజు. ఇక క్లైమాక్స్ సీన్ చెబుతున్న సమయంలోనే అల్లు అర్జున్ వచ్చి దిల్ రాజుతో, ఇంకేం మాట్లాడొద్దు, ఇది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది, అడ్వాన్స్ చేతిలో పెట్టండి అన్నారట. పలు చర్చల తర్వాత రవితేజ హీరోగా సినిమా కన్ఫర్మ్ అయింది. అదే భద్రా సినిమా. 2005లో రవితేజ, మీరా జాస్మిన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తన ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు దిల్ రాజు. బోయపాటి డైరెక్షన్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా తులసి సినిమా వచ్చింది. అది కూడా సూపర్ హిట్ అయింది. అయితే 2007లో తులసి సినిమా వచ్చినా 2010 వరకు ఏ స్టోరీ కూడా సెట్ కాలేదు. ఇక బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా ఓ స్టోరీ రాసుకుని బాలయ్యకు వినిపించారు. అదే సింహ సినిమా. బాలయ్యను కొత్తగా చూపించడంతో పాటు ట్రెండ్ సెటర్ గా నిలిచింది సింహ సినిమా. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమా వచ్చింది. అది పర్వాలేదనిపించింది. ఇక 2014లో బాలయ్యతో లెజెండ్ సినిమా వచ్చింది. అది కూడా సూపర్ హిట్ అయింది.
ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమా కూడా బాగానే ఆడింది. అప్పటి వరకు డబుల్ హ్యాట్రిక్ సాధించిన బోయపాటికి అసలైన పరీక్ష అప్పుడే ఎదురైంది. 2017లో వచ్చిన జయ జానకి నాయక సినిమా, 2019లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో 2 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య గారి కోసం ప్రత్యేకంగా రాసుకున్న ఓ స్టోరీని ఆయనకు వినిపించారట. కోవిడ్ సమయంలోనే ఆ సినిమా మొదలైంది. అదే అఖండ సినిమా. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అన్న సందేహం ఉన్న టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల మూత మోగించింది. తెలుగులో తీసిన ఈ సినిమా పలు భాషల్లో డబ్ అయింది. ఆ తర్వాత రామ్తో స్కంద సినిమా తీస్తే అది ఫ్లాప్ అయింది. ఇక తాజాగా బాలయ్యతో కలిసి అఖండ 2 చేశారు బోయపాటి శ్రీను. మొత్తం 11 సినిమాలు తీస్తే అందులో 3 ఫ్లాప్ అయ్యాయి. 8 బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. దీంతో టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక బోయపాటి శ్రీను ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే బోయపాటి శ్రీను గారి భార్య పేరు విలేఖని. బోయపాటి శ్రీను డైరెక్టర్ కాకముందే వీరి వివాహం జరిగింది. బోయపాటి శ్రీను గారి పెద్దక్క కుమార్తె విలేఖని. వీరి మ్యారేజ్ వెనుక కూడా కొన్ని కారణాలున్నాయి. సినిమాల్లో చేస్తున్నప్పుడే గుంటూరులో ఆగాల్సి వచ్చినా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ ఉన్నా తనతో పాటు ఉన్నవారికి ఇంటి నుండే భోజనం తెప్పించేవారు బోయపాటి శ్రీను గారు. ఇక 2002లో ఓ రోజు షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్తున్నారట. ఆ ట్రైన్ గుంటూరులో ఆగుతుంది. దీంతో తనతో పాటు ఉన్న వారికి క్యారేజ్ పంపాలని ముందుగానే చెప్పారట బోయపాటి శ్రీను. తీరా ట్రైన్ గుంటూరులో ఆగాక ఇంటికి కాయిన్ బాక్స్ నుండి ఫోన్ చేస్తే, నాన్నకు ఒంట్లో బాగోలేదు, ఆసుపత్రిలో చేర్పించాం, నువ్వు వెంటనే రావాలి అని చెప్పారట తల్లి. స్వతహాగా మొండిగా ఉండే నాన్న ఆసుపత్రిలో చేరడం అంటే పెద్ద సమస్య అనుకుని కంగారుతో వెళ్లారు. వెళ్లేటప్పటికీ తండ్రి ముఖంలో చాలా మార్పు వచ్చింది. అవే ఆఖరి గడియలు అని అర్థమైపోయిందట. ఆ సమయంలోనే తండ్రి బోయపాటిని పిలిచి పెద్దక్క కుమార్తె విలేఖన్ని పెళ్లి చేసుకో అని చెప్పారట. తాను వెంటనే తన తండ్రి చేతిలో చెయ్యేసి సరే అని చెబుతుండగానే తండ్రి కన్నుమూశారు. దీంతో 2002లో సినిమా రంగంలో ఇబ్బందులు పడుతున్న సమయంలోనే వీరి వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. కుమారుడి పేరు హర్షిత్, కుమార్తె పేరు జోషిత. మరికొన్ని విషయాలకు వస్తే తాను దేవుణ్ణి బాగా నమ్ముతానని, తనకు మనశ్శాంతి దొరికేది గుడిలోనేనని చెబుతారు బోయపాటి శ్రీను గారు. తనకు డాక్టర్, ప్రొఫెసర్ అనే ప్రొఫెషన్స్ చాలా ఇష్టమని, అందుకే సింహ సినిమాలో బాలయ్యకు ఆ 2 పాత్రలు పెట్టానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బోయపాటి శ్రీను గారి తల్లి సీతారామమ్మ 2020లో అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఇక భద్రా సినిమాకు రచయితగా సహకారం అందించారు కొరటాల. అయితే స్క్రీన్ మీద తన పేరు లేకపోవడంతో కొరటాల శివ ఆవేదనకు గురైనట్లు కొరటాల చాలాసార్లు చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే బోయపాటి మీద ఉన్న కోపంతోనే కొరటాల దర్శకుడి అవతారం ఎత్తాన్ని చాలాసార్లు చెప్పారు. ఇక శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయ్యాక బోయపాటిని టార్గెట్ చేస్తూ కొరటాల చాలాసార్లు మాట్లాడారు. అటు పోసాని కూడా చాలాసార్లు కొరటాలకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇక బోయపాటి ఈ గొడవపై స్పందిస్తూ భద్రా సినిమాకు చాలా మంది పనిచేశారని, వారిలో కొరటాల ఒకరు మాత్రమే అని, 1-2 సీన్ల విషయంలో సాయం చేసిన కొరటాల పేరు వేయాల్సి ఉంటే అంతకంటే ఎక్కువ కష్టపడిన వారి పేర్లు కూడా వేయాలని, ఇందులో తన తప్పేం లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్లో పని రాక్షసులుగా చెప్పే అతి కొద్ది మంది డైరెక్టర్స్లో బోయపాటి శ్రీను కూడా ఒకరు. ఇక స్టార్ డైరెక్టర్ అయినా చాలా సింపుల్ గానే కనిపిస్తారు బోయపాటి శ్రీను. తాను షార్ట్ ఓకే చెప్పే సీన్ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. మొత్తం మీద తక్కువ సినిమాలే చేసినా తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బోయపాటి శ్రీను. ఆయన మరిన్ని హిట్స్ అందించాలని, మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇవి డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు సంబంధించిన అంశాలు.